హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ఇంకా ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజెస్కి వచ్చేసింది. ఈ సండే తోటి ఈ చాప్టర్ క్లోజ్ అవుతుంది. సో మేబీ మండే నా ఫైనల్ రివ్యూ ఉంటుంది. ఆ తర్వాత ఒక 3-4 డేస్ గ్యాప్ తీసుకుని నేను న్యూస్ బులెటిన్ ఫీచర్ని స్టార్ట్ చేయబోతున్నాను. అదేంటంటే డైలీ ఆ రోజు జరిగిన న్యూస్, కరెంట్ అఫైర్స్ అవ్వచ్చు, పొలిటికల్ న్యూస్ అవ్వచ్చు, స్పోర్ట్స్ అవ్వచ్చు, గేమ్స్ అవ్వచ్చు, మూవీస్ అవ్వచ్చు, ఎనీ న్యూస్, ఎనీథింగ్ ఐ విల్ రీడ్ అంటే ఏదో మామూలు రీడ్ కాదు, విశ్లేషణ అనుకోండి. న్యూస్ మీద, ఆ రోజు జరిగిన న్యూస్ మీద ఒక విశ్లేషణ. బట్ అది నేను ఫన్నీ వేలో ఉండేలాగా, అట్ ద సేమ్ టైం మీకు మొత్తం కంప్లీట్ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ వచ్చేలాగా, కొన్ని సీరియస్ మ్యాటర్స్ సీరియస్గా ఉండేలాగా మొత్తం అన్ని కవర్ చేస్తూ నేను మ్యాక్సిమం ఎంటర్టైనింగ్గా ఉండేలాగా చేస్తాను. ఎంటర్టైనింగ్గా ఉంటూ ఇన్ఫర్మేటివ్గా కూడా ఉండేలాగా ప్లాన్ చేస్తున్నాను. జస్ట్ TV9లో న్యూస్ చదివినట్లు, లేకపోతే ETV2లో న్యూస్ చదివినట్లు ఉండదు. కొంచెం డిఫరెంట్గానే ఉండేలాగా ప్లాన్ చేస్తాను. ఎలా వస్తుందో నాకు తెలియదు, బట్ బేస్డ్ ఆన్ యువర్ ఫీడ్బ్యాక్ ఐ విల్ ఇంప్రూవ్ మై సెల్ఫ్. సో నేను కూడా ఈ బిగ్ బాస్ రివ్యూస్ స్టార్ట్ చేసినప్పుడు డెఫినెట్లీ నేను అంత బాగా ఇచ్చేవాడిని కాదు. అలా మెల్లిగా నేను కూడా బెటర్మెంట్ చేసుకుంటూ వచ్చాను. సో అలాగే ఈ న్యూస్ బులెటిన్ ఫీచర్ కూడా మేబీ స్టార్టింగ్లో అంత బాగోకపోవచ్చు తెలియదు నాకు, బట్ డెఫినెట్లీ ఐ విల్ ఇంప్రూవ్ మై సెల్ఫ్. ఓకే, దాని సంగతి పక్కన పెడదాం. ఇంకొక విషయం ఏంటంటే, నేను ఈరోజు యాక్చువల్గా ఈ వీడియోలో టాప్ 5 కంటెస్టెంట్స్ గురించి కొంచెం విశ్లేషించబోతున్నాను. అయితే బిఫోర్ దట్ చాలామంది మోనాల్ ఇంటర్వ్యూ తీసుకోమని నన్ను అడుగుతున్నారు, బట్ నేను తీసుకోలేను. ఐఎమ్ సారీ. మీకు తెలిసిందే కదా, నేను ఇది జస్ట్ ఒక క్యాజువల్గా చేస్తుంది, పార్ట్ టైంలో చేస్తుంది. నాది మెయిన్ ప్రొఫెషన్ వచ్చి సాఫ్ట్వేర్. ఐఎమ్ ఏ డేటా వేర్ హౌస్ ఆర్కిటెక్ట్. సో సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ నేను. సో ఫుల్ డే అంతా నేను ఫుల్ బిజీగా ఉంటాను. యాక్చువల్లీ బేసికలీ ఏంటంటే, ఇది కూడా ఎందుకు చేస్తున్నానంటే, సాఫ్ట్వేర్ జాబ్ అనేది చాలా డిప్రెసివ్. చాలా వర్క్ చేస్తుంటాం కంప్లీట్ అందులో మునిగిపోయి ఉంటాం. కొంత టైం అన్నా ఒక రోజులో బయటికి తీసుకురాకపోతే ఆ డిప్రెసివ్ స్టేట్లోకి వెళ్ళిపోతాం. కాబట్టి ఇది చెప్పాలంటే నా మైండ్ కంప్లీట్లీ ఒక సాడ్ మూడ్లోకి లేకపోతే డిప్రెసివ్ మూడ్లోకి వెళ్లకుండా ఉండడానికి నాకు ఇలాంటి యాక్టివిటీస్ ఉపయోగపడతాయి అనమాట. సో అందువల్ల నేను ఇలాంటివి చేస్తుంటాను. ఈ వ్లాగ్స్ చేయడం అనేది నేను కొత్తగా కాదు, ఇది నేను 3 years నుంచి చేస్తున్నాను. అంటే 3 years నుంచి బిగ్ బాస్ రివ్యూస్ చేయట్లేదు, కానీ నా హెల్త్ ఛానల్ 3 years నుంచి మెయింటైన్ అవుతుంది. సో నాకు యాంటీ ఏజింగ్ రీసెర్చ్ చేస్తుంటాను. ఇవన్నీ కూడా ఏంటంటే యాంటీ ఏజింగ్ రీసెర్చ్, మూవీస్, వాచెస్, ఇవన్నీ ఏంటంటే ఒక ఏదైతే మెయిన్ ప్రొఫెషన్ ఉందో ఆ ప్రొఫెషన్లోంచి కొంత ఆట విడుపు కింద ఉండడానికి అనమాట. సో అదేవిధంగా బిగ్ బాస్ రివ్యూస్ కూడా ఆ విధంగానే స్టార్ట్ చేశాను. అందువల్ల నేను పూర్తి స్థాయిలో టైం స్పెండ్ చేయలేను దీనికి. ఎందుకంటే ఇంటర్వ్యూ తీసుకోవాలంటే టైం స్పెండ్ చేసి వెళ్ళాలి, చేయాలి. బట్ ప్రస్తుతం నేను ఫుల్ బిజీగా ఉన్నాను ఆఫీస్ వర్క్లో. సో ఐ కెనాట్ డూ దట్. సో దట్స్ వై ఐఎమ్ సారీ. ఐ నో నాకు కూడా ఇంటర్వ్యూ చేయాలనే ఉంది, బట్ సాధ్యం కావట్లేదు. ఐఎమ్ సారీ అబౌట్ దట్. నెక్స్ట్ సోహెల్ గురించి కూడా వీడియో చేయమంటున్నది, స్పెషల్ వీడియో. సోహెల్ గురించి స్పెషల్ వీడియో అవసరం లేదండి యాక్చువల్లీ. ఎందుకంటే నేను కావాలంటే ఈ వీడియోలోనే చెప్పింది కూడా సోహెల్ కొంచెం పాజిటివ్గానే చెప్తాను. ఎందుకంటే సోహెల్లో పాజిటివ్ థింగ్స్ ఉన్నాయి కాబట్టి నెగిటివ్గా చెప్పాల్సిన విషయాలు నెగిటివ్గానే చెప్తాను. ప్రత్యేకించి మోనాల్ మీద నేను చేసినట్లు సోహెల్కి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను అంత ఫ్యాన్ కూడా కాదు సోహెల్కి. సోహెల్ ఇప్పుడు ఎవరైనా మంచి చేస్తున్నాడు, బాగా చేస్తాడంటే అది పోయినది మాత్రం ఫ్యాన్ అయిపోయినట్లు కాదు. మీరు కొంచెం నన్ను తప్పు అర్థం చేసుకుని ఉండొచ్చు నేను ఫ్యాన్ అనుకుని, బట్ ఐఎమ్ నాట్ సోహెల్ ఫ్యాన్. అందుకనే ప్రత్యేకించి స్పెషల్ వీడియో చేయట్లేదు. మోనాల్ విషయంలో చేయాల్సి వచ్చింది, ఎందుకంటే మోనాల్కి మొత్తం అందరూ రివ్యూస్ మొత్తం అందరూ కూడా అటాక్ చేస్తూ తనని నెగిటివ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కాబట్టి అట్లీస్ట్ ఒక స్టాండ్ తీసుకుని పాజిటివ్గా తన గురించి చెప్దామన్న ఉద్దేశంతో ఆ విధంగా చేయాల్సి వచ్చింది. ఓకే, చాలా ఉపోద్ఘాతం ఇచ్చాను. ఈరోజు ఈ వీడియో మెయిన్ కాంటెంట్లోకి వెళ్ళిపోదాం. టాప్ 5 కంటెస్టెంట్స్. మన టాప్ 5 కంటెస్టెంట్స్ని ఎవరిని సెలెక్ట్ చేస్తున్నాం, అది సెలెక్ట్ చేస్తూ మన సమాజం గురించి మనం ఏమి తెలియజేస్తున్నాం, దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడబోతున్నాను. సో టాప్ 1 నుంచి 5కి వెళ్దాం. 5 నుంచి 1కి రావాల్సిన అవసరం లేదు. మొత్తం టాప్ 1 ఎవరు 5 ఎవరు అనే విషయం అందరికీ తెలిసిపోయింది ఇప్పటికి. మన టాప్ 1 అభిజిత్. సో అభిజిత్ని మనం సెలెక్ట్ చేయడం వల్ల ఏంటి, సమాజానికి అసలు మన సమాజం ఎలాంటిది అని మనం తెలియజేస్తున్నాం. బేసికల్ అభిజిత్లో గుడ్ థింగ్స్ ఏంటి అంటే, చెప్పాలంటే మనిషి కొంచెం కూల్గా ఉంటాడు, కంపోజ్డ్గా ఉంటాడు, స్వీట్గా మాట్లాడతాడు. అట్ ద సేమ్ టైం ఏదన్నా వాదించాలి అంటే, మాటకారితనం చాలా బాగుంది. ఏదన్నా వాదించాలి అంటే నిజానికి అభిజిత్ వాదించినంతలాగా ఎవరూ వాదించలేరు. ఎలాంటి వ్యక్తి అన్నా సరే అభిజిత్తో వాదించాలంటే భయపడతాడు. ఈవెన్ నాగార్జున గారు కూడా గట్టిగా మాట్లాడలేదు, ఎందుకంటే నాగార్జున గారి దగ్గర కూడా ఇంగ్లీష్లో అర్థం అయ్యి కానట్లు మాట్లాడేసి ఏదో ఒకటి కన్విన్స్ చేస్తూ ఉంటాడు. సో ఇలాగా మాట్లాడే విధానం
మాటలతోటి అవతల వ్యక్తిని కంప్లీట్లీ అవతల వ్యక్తి రాంగు నేనే రైట్ అని ప్రూవ్ చేసే విధానం, ఈ తెలివితేటలు ఇవన్నీ చాలా బాగున్నాయి. వాటిల్లో అసలు మన అభిజిత్ని బీట్ చేసే వ్యక్తే లేదు. సో ఇవన్నీ పాజిటివ్స్. బట్ అభిజిత్లో నాకు అస్సలు నచ్చింది ఏంటంటే అత్యంత ఎక్కువగా ఉన్న ఈగో ఉండడంలో తప్పులేదు. కానీ ఆ ఈగో ఏ రేంజ్ ఈగో అంటే, నన్ను ఎవరన్నా నా ఈగోని హర్ట్ చేస్తే ఆ మనిషి సర్వనాశనం అయిపోవాలి అని కోరుకుంటాడు. ఈ ఆస్పెక్ట్ నాకు అస్సలు నచ్చలేదు అభిజిత్లో. ఈగో ఆ రేంజ్లో ఉండొచ్చు. ఒక లెవెల్ ఆఫ్ ఈగో అనేది ప్రతి మనిషికి ఉండాలి, లేకపోతే ఈ సొసైటీలో బ్రతకడం కష్టం. కానీ శృతి మించిన ఈగో అది మంచిది కాదు. ఆ ఈగో సాటిస్ఫై చేసుకోవడం కోసం మోనాల్ని ఎంత బ్యాడ్ చేయాలో అంత బ్యాడ్ చేశాడు, వెళ్ళిపోయేంత వరకు బ్యాడ్ చేశాడు. అది కరెక్ట్ కాదు. తను ఒక మాట అంటే దాన్ని రాంగ్గా ప్రొజెక్ట్ చేశాడు. ఒక మనిషిని తప్పు అని ప్రూవ్ చేయడానికి తను పడిన తాపత్రయం చూసి ఆ మనిషి యొక్క మెంటాలిటీని మనం గెస్ చేయొచ్చు. ఇది మనుషులకి రెస్పెక్ట్ ఇవ్వకపోవడం అనేది ఉంది, మొదటి నుంచి ఉంది. కుమార్ సాయిని చాలా దారుణంగా ట్రీట్ చేశాడు. అసలు కుమార్ సాయికి ఇవ్వాల్సిన మినిమం రెస్పెక్ట్ కూడా ఇవ్వలేదు స్టార్టింగ్ ఎపిసోడ్లో. సో అక్కడే నాకు ఫస్ట్ 2 వీక్స్ నేను యాక్చువల్లీ అభిజిత్ చాలా పాజిటివ్గా చెప్పాను. బట్ ఎప్పుడైతే తన ఈ విధానం చూశానో, ఏదైతే అవతల వ్యక్తికి ఎదుటి వ్యక్తికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వకుండా ఆ వ్యక్తిని చాలా తక్కువ చేసి మాట్లాడడం చూసాను. ఎస్పెషల్లీ కుమార్ సాయి విషయం గమనించాను ఫస్ట్ టైం అది నేను. అప్పుడు నాకు అర్థమైంది, ఈ వ్యక్తి లీడర్షిప్ స్కిల్స్ అని ఏదైతే అనుకుంటున్నాడో అవి లీడర్షిప్ స్కిల్స్ కాదు, అది తలకు మించిన పొగరు అని. అదే లీడర్షిప్ స్కిల్స్ తనకు ఉన్నాయని చెప్పి తను అంటుంటాడు. హారిక కూడా చాలాసార్లు అన్నది. బట్ యాక్చువల్లీ లీడర్షిప్ స్కిల్స్ అంటే అవతల వ్యక్తిని నొక్కేసి చులకనగా చూసి కాదు, అవతల వ్యక్తికి రెస్పెక్ట్ ఇస్తూనే అవతల వ్యక్తి మనం చెప్పిన మాట వినేలాగా, మనం అతనికి ఒక ఆదర్శంగా ఉండేలాగా ఉండాలి. దాన్ని సరైన లీడర్షిప్ అంటారు యాక్చువల్లీ. సో ఆ విషయంలో అయితే కంప్లీట్లీ మనిషి రాంగ్. సో ముఖ్యంగా ఈ మోనాల్ని అసలు ఐ లైక్ యూ అన్న కాంటెక్స్ట్ వేరు, తన మీనింగ్ వేరు, తను దాన్ని వాడుకున్న విధానం వేరు. అభిజిత్ వాడుకున్న విధానం మామూలుగా కాదు. ఆ ఒక్క మాట పట్టుకుని ఎక్కడికో తీసుకెళ్ళాడు. ఈ మధ్య యాక్చువల్లీ అంటే అభి అని మోనాల్ అన్నది అని చెప్పేసి మొత్తం అందరూ మళ్ళీ మా అభిజిత్ అప్పుడు చెప్పింది కరెక్ట్ అని చెప్పేసి వచ్చి ఇంకా అభిజిత్ని ఇంకా లేపేద్దామని చూస్తున్నారు. ఏంటే అభి అన్నది, కానీ ఏంటే అభి అన్నది నేను ఆ విషయం ఎక్కడా చెప్పలేదు, ఎప్పుడు చెప్పలేదు నేను జెంటిల్మెన్గా బిహేవ్ చేశాను అని ఏదైతే అభి అన్నాడో అదే అక్కడ జెంటిల్మెన్గా బిహేవ్ చేయట్లేదు అనడానికి ప్రూఫ్. ఎందుకని తను ఎక్కడ చెప్తున్నాడు? బిగ్ బాస్ హౌస్లోనే చెప్తున్నాడు, బయటకు వచ్చి చెప్పట్లేదు. బిగ్ బాస్ హౌస్లోనే కెమెరాస్ ముందే చెప్తున్నాడు. నేను ఎప్పుడూ చెప్పలేదు అంటూనే చెప్తున్నాడు అక్కడ. సో ఇంకా జెంటిల్మెన్ బిహేవియర్ ఏముంది? జెంటిల్మెన్ బిహేవియర్ అంటే అప్పుడు కూడా చెప్పకూడదు, అసలు ఆ మాటని చెప్పకూడదు ఎప్పటికీ. జెంటిల్మెన్ బిహేవియర్ అంటే మన లోపల మనకు ఉండాల్సిన ఫీలింగ్, అది మనం చెప్పుకునే ఫీలింగ్ కాదు. నాది జెంటిల్మెన్ బిహేవియర్ అని మనం చెప్పుకున్నాము అంటేనే మనది జెంటిల్మెన్ బిహేవియర్ కాదు. సింపుల్ ఫ్యాక్ట్. సో ఆ విషయం గ్రహించండి. నేను ఇంకా అసలు మోనాల్ ఇంటర్వ్యూస్ నేను చూడలేదు. సో తను ఏం మాట్లాడింది, ఎలా మాట్లాడింది అదే నాకు తెలియదు. ఇంకా నేను మామూలుగా చెప్తున్నాను, రెగ్యులర్గా వస్తున్న మెసేజెస్ చూసి దాన్ని బట్టి చెప్తున్నాను. బట్ ఓవరాల్గా ఏంటంటే మంచి చెడు రెండూ ఉన్నాయి అభిజిత్లో. కానీ మనం ఈ చెడు ఏదైతే ఉందో అది తక్కువ పాలలో లేదు, బాగానే ఉంది. అది కాక ఒక మోనాల్ లాంటి వ్యక్తిని, ఆ మోనాల్ లాంటి వ్యక్తి అంటే వేరే అవతల వ్యక్తి కూడా ఏదైనా పొగదన్న వ్యక్తి, ఈగో ఉన్న వ్యక్తిని అలాగా ఒక క్లాష్ ఆఫ్ ద టైటన్స్, తనకే పొగదంది తననే నాశనం కావాలని కోరుకున్నాడు అంటే అలా కాదు. అక్కడ వ్యక్తి చాలా సున్నిత మనస్తత్వం ఉన్న వ్యక్తి, అసలు ఈగో అనేదే లేని వ్యక్తి. జస్ట్ తినని సపోర్ట్ చేయలేదని, విచ్ ఇస్ కరెక్ట్. తను చేసింది కరెక్ట్. ఆ టైంలో ఒకరి సైడ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం తినకి సపోర్ట్ చేయలేదని అదే పట్టుకుని తన ఈగో హర్ట్ అయ్యి కంప్లీట్ సీజన్ అంతా టార్చర్ చేశాడు. అవినాష్ ఏదో మాట్లాడుతుంటే మన అవినాష్ లాస్ట్ వీక్లో ఆ అమ్మాయి అబద్ధాలు చెప్తుంది బాస్, ఇలాంటివి చెప్పడం వల్ల ఏమవుతుంది? ఆ అమ్మాయి మీద ఒక నెగిటివ్ ఇంప్రెషన్ వెళ్తుంది బయటికి.
ఇంతమంది ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఇప్పుడు అభిజిత్ అమ్మాయి అబద్ధాలు చెప్తుంది బాస్ అన్న వెంటనే మొత్తం బయటకు వచ్చేసి ఇంకా మోనాలు ఇది అని చెప్పి వీళ్ళంతా ఇంకా పిచ్చికిపోయినట్టు తెచ్చిపోయారు. సో రియాలిటీ షోస్లో ఇప్పుడు కూడా మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నా కూడా ఒకరిని నెగిటివ్ చేయడానికి ట్రై చేయకూడదు. అదే బ్యాక్ పిచ్చింగ్ అంటారు. ఇలాంటి బ్యాక్ పిచ్చింగ్ చేయడం చాలా చాలా దారుణం. బ్యాక్ పిచ్చింగ్ చేసి వాళ్ళని మన టాప్ 1లో పెట్టడం ఘోరం. సో దీన్ని బట్టి మన సమాజంలో ఎలా ఉంది మన సొసైటీలో ఎక్కువగా ఉండే వాళ్ళు ఎక్కువ మనుషులు ఏమనుకుంటున్నారంటే వాళ్ళకి కంటికే కనిపిస్తుంది. ఎలాగ స్వీట్గా మాట్లాడుతున్నాడా, ఓకే స్వీట్గా మాట్లాడుతున్నాడు, మనిషి చూడడానికి బాగున్నాడు, కూల్గా ఉన్నాడు బాగున్నాడు, అయితే సరే సెలెక్ట్ చేసేద్దాం. మనిషి మనస్తత్వం ఎలాంటిది, మనిషి లోపల ఏ విధంగా ఆలోచిస్తున్నాడు, అతని లోపల ఉన్న ఈగో ఎలాంటిది, మనుషుల పక్క వాళ్ళ నాశనాన్ని ఎలా కోరుకుంటాడు, ఇవి మనం చూడం. బయటికి ఏం కనిపిస్తుందో అదే చూస్తాం. దీన్ని అమాయకత్వం అనుకోవచ్చు, అవివేకం అనుకోవచ్చు, మూర్ఖత్వం అని కూడా అనుకోవచ్చు. సో ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనమాట మన సమాజంలో. అందువల్ల మనం అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నాం. ఇది ఎక్కడనే కాదు, మనం బయటికి వెళ్ళి దీన్ని సేమ్ ఇదే విషయాన్ని మన దేశానికి ఆపాదించవచ్చు. పొలిటీషియన్స్ మనం ఎలాంటి వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నాం, ఇదే లోపల ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఎలాంటిది, లోపల అతని కుతంత్రాలు ఎలాంటివి అవి ఏమి చూడం. బయటకు ఎలా మాట్లాడుతున్నాడు, బయట మంచి మాట కాదా, మాట కాదు భలే మాట్లాడతాడు కదా, పాయింట్ టు పాయింట్ మాట్లాడతాడు కదా, అదే చూడదు మనిషి ఫేస్ ఎంత స్వచ్ఛంగా నిర్మలంగా ఉందో, డెఫినెట్లీ మంచి చూడదు వీడు. అదే చూడు చూడు ఏ విధంగా వాగ్దానాలు ఇస్తున్నాడు, చూడు ఈ వాగ్దానాలు ఎలా ఇస్తున్నాడు, డెఫినెట్లీ వీడిగా మనం వేసాడు ఓటు. బయట అవుటది లేదు చూస్తాం మనం, ఇంటర్నల్ లేదు మనకు అవసరం లేదు. అలా చేయడం వల్ల ఏమవుతుంది, లాస్ట్కి ఆ వ్యక్తి గెలుస్తాడు, ఎమ్మెల్యే అవుతాడు, లేకపోతే ఎంపీ అవుతాడు, లేకపోతే మినిస్టర్ అవుతాడు, లేకపోతే చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ అవుతాడు, దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాడు, సర్వనాశనం చేస్తాడు. అది సో అంతే రిఫ్లెక్షన్. మన సొసైటీలో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అదే రిఫ్లెక్షన్ మనం బిగ్ బాస్లో చూడొచ్చు. బిగ్ బాస్లో ఎలాంటి వాళ్ళు మనం టాప్ 5లో పెడుతున్నాం దాన్ని బట్టి చూడొచ్చు. టాప్ 2 అరియానా, సడన్లీ అరియానా టాప్ 2 అయిపోయింది. అసలు ఏంటి, మనం ఎలాంటి వాతావరణంలో ఉన్నామంటే, ఇక్కడ ఒక అమ్మాయి ఎంత దారుణంగా హింసించిన అవతల వాళ్ళని, ఎంత రాక్షసత్వాన్ని చూపించినా, ఎంత మానవత్వాన్ని మర్చిపోయి బిహేవ్ చేసినా అవి ఏం పట్టవు మనకి. ఒక్కసారి ఆ అమ్మాయి ఒక ఉమెన్ కార్డు వాడిందా అంతే, అదే ఉమెన్ కార్డు వాడింది. అదే అమ్మాయి మీద ఒక అబ్బాయి వెళ్ళాడు, నటన, ఆ నటనకి మనం నమ్మేస్తాం, ఆ నటనని నమ్మేస్తాం మనం. ఆ వ్యక్తి ఉమెన్ కార్డు వాడినందుకు నాగార్జున గారు ఎందుకు వాడేవు అని మందలిస్తే మనం నాగార్జున గారి మీదే పడతాం తప్పించి ఆ అమ్మాయిది తప్పు ఉందన్న విషయం మనం గ్రహించాం. ఇది మూర్ఖత్వం అంటే. ఇలాంటి వ్యక్తిని టాస్కుల్లో ఐస్ క్యూబ్స్ ఉన్న వాటర్ని మొహం మీద పడేయమని కొడితే అందులో మనకి మానవత్వం లేదు అనే విషయం తెలియదు మనకి. టాస్క్ బాగా ఆడిందనే చూస్తాం. అది అంతటి అమాయకత్వం. ఆ అమ్మాయి ఒక బ్రాహ్మణ యువతి అయిన మోనాల్ మీద కోడిగుడ్డుతో కొడితే, అది అంత సెంటిమెంట్ ఉన్న అమ్మాయి మీద, నార్త్ సైడ్ నుంచి వచ్చిన చాలా ఎక్కువ సెంటిమెంట్ ఉన్న అమ్మాయి మీద కోడిగుడ్డుతో కొడితే అది మనకి జస్ట్ టాస్క్ బాగా ఆడింది, టాస్క్ సూపర్గా ఆడింది. టాస్క్ లేడీ పులి, లేడీ తిమింగలం, లేడీ డైనోసార్, ఇంకా ఆడవాళ్ళందరికీ తినే ఆదర్శం. ఇలాగే ఉండాలి ఆడవాళ్ళు, ఇలా ఉండాలి. తనేమి అవతల తన మీద అటాక్ చేస్తున్న వ్యక్తిని కాదు చేసింది ఇక్కడ, సాటి మహిళనే ఒక బ్రాహ్మణ మహిళ మీద కోడిగుడ్డుతోటి నెత్తి మీద టబేల్ మనకి కొట్టిందంటే ఇంకా దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఆ మనిషి యొక్క మానవత్వం ఎలాంటిదనేది. ఆ వ్యక్తిని తీసుకెళ్ళి మనం టాప్ 2లో పెడుతున్నాం. సోహైల్ని ఇప్పుడు కుర్చీలో కూర్చున్న మోనాల్ మీద ఎలా మాట్లాడింది, ఎక్స్ప్రెషన్స్ మార్చకూడని టైంలో ఎలా మాట్లాడింది, ఎక్స్ప్రెషన్స్ మార్చుకునే టైంలో సోహైల్ ఎలా మాట్లాడింది, ఈ మాట్లాడిన విధానం చూసి టాస్క్ బాగా ఆడింది అని అనుకుంటున్నది అంటే మీ అంత మూర్ఖులు లేదు.
లోపల ఎంత గ్రడ్జ్ పెట్టుకుని మాట్లాడింది అది అసలు మీరు గ్రహించేదా? లేదు. కానీ ఉమెన్ కార్డు వాడింది. అయ్యో బాబోయ్, ఒక మగాడు నా మీదకి వచ్చాడు, ఒక మగాడు నా మీదకి వచ్చాడు, ఒక మగాడు నా మీదకి వచ్చేసాడు అని చెప్పి సోహైల్ కన్ఫెషన్ రూమ్కి వెళ్ళిన టైంలో టైం చూసుకుని ఇలా మొదలెట్టింది. అందులో మీకు నాటకం కనిపించలేదు, అందులో మీకు ఏం తప్పు కనిపించలేదు. అక్కడ మీకు కనిపించింది ఏంటి? ఒక మగాడు, ఒక మగాడు, ఒక మగాడు, ఒక మగాడు, ఒక మగాడు. అదే మగాడి మీదకి ఎన్నిసార్లు ఎక్కింది, ఎన్నిసార్లు ఎక్కి తొక్కింది, అదే మగాడిని ఎన్నిసార్లు టార్చర్ పెట్టింది, టాస్క్ పేరుతోటి మొత్తం మొహం మీద చిల్లీస్ అయ్యేసి ఎంత దారుణంగా టార్చర్ పెట్టింది. అవి ఏం కనిపించవు మీకు. ఎందుకంటే సోహైల్ లాంటి వాళ్ళు ఎప్పుడు ఇలాంటి కంప్లైంట్ చేయరు, మోనాల్ లాంటి వాళ్ళు ఎప్పుడు దీని గురించి మాట్లాడదు. అదే అన్న తను ఎంత చేసిందని ఎప్పుడు ఉమెన్ కార్డు వాడలేదు మోనాల్. ఎన్నిసార్లు వాడచ్చు, కులం కార్డు వాడచ్చు, మతం కార్డు వాడచ్చు, ఉమెన్ కార్డు వాడచ్చు, ఎన్ని కార్డ్స్ కావాలంటే అన్ని కార్డ్స్ వాడచ్చు మోనాల్. ఎప్పుడైనా ఒక్క కార్డు అన్న వాడిందా? ఎప్పుడూ వాడలేదు. ఎవరితోన్నా మళ్ళీ వెళ్ళి మాట్లాడిందా? ఎప్పుడు మాట్లాడలేదు. సోహైల్ అప్పటికప్పుడు కోపం వస్తుంది, కానీ ఎప్పుడన్నా మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మన ఉమెన్ కార్డు వాడింది కాబట్టి భయపడిపోయాడు. కానీ అంతకుముందు ఎన్ని టార్చర్స్ పెట్టినా మళ్ళీ ఎప్పుడైనా తీసుకొచ్చాడా? మళ్ళీ దాన్ని తీసుకొచ్చి వాడాడా? ఆ కార్డ్స్ వాడాడా? విక్టింగ్ కార్డు వాడాడా? వాడలేదు. కానీ ఇక్కడ అవతల వాళ్ళు నాశనం అయిపోయినా పర్వాలేదు, నాశనం అయిపోవాలి, నేను గెలవాలి, అది నాశనం అయిపోవాలి, నేను గెలవాలి అన్న దాంతో చేస్తే ఆ అమ్మాయి మనకు ఇప్పుడు ఆదర్శ మహిళ. ఆడవాళ్ళందరూ అలా ఉండాలి. గ్రేట్. గ్లాడియేటర్ మూవీ ఆల్రెడీ నేను చెప్పిన దీని గురించి. గ్లాడియేటర్ మూవీలో చూస్తే ఒకప్పుడు ఇలా ఇవి నిజంగా జరిగేవి, అది రియల్ స్టోరీని గ్లాడియేటర్ మూవీలో చూపించేది. స్టేడియం ఉంటుంది గుండ్రంగా, కింద లోపల ఒకళ్ళొకళ్ళు చంపుకునే వాళ్ళు, ఇంకా ఫైటర్స్ అనమాట. వీళ్ళు చంపేసి గెలిచిన వాడే గెలుస్తుంటాడు, మిగిలిన చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోతారు. అంటే చావో బ్రతుకో అంతే. అది ఇంకా రక్తాలు కారుతూ, ఇంకా చేతులు కాళ్ళు తెగుతూ, తలలు తెగుతూ ఉంటే జనాలు ఆనందించేవాళ్ళు అప్పట్లో. ఎందుకంటే వాళ్ళకి ఏం కావాలి? కొట్టుకు చావాలి, ఈ మానవత్వాన్ని వదిలేసేది, హింసాత్మక ధోరణి కావాలి, ఈ అటాక్ మోడ్లో ఉండాలి. ఎవరైతే ఎక్కువగా పొడుస్తున్నారో, ఎవరైతే చంపుతున్నారో వాళ్ళకి ఆదర్శం. అది ఒకప్పుడు రాతియుగం అనుకోవచ్చు మనం. ఇంత అడ్వాన్స్ అయ్యాం మనం, ఇంత డెవలప్మెంట్ అయ్యింది. ఈ టైంలో కూడా అదే మెంటాలిటీ. ఎవరైతే క్రోధంగా ఉంటారో వాళ్ళు మనకు ఆదర్శం, వాళ్ళు మనం టాప్ 2లో పెడతాం. వాళ్ళు చేసినవన్నీ అసలు ఏమీ క్రూరత్వం కాదు, ఏం కాదు, అవన్నీ టాస్క్లు, సింపుల్ థింగ్. ఏదైనా వస్తే టాస్క్ అద్భుతంగా ఆడింది, టాస్క్లు అద్భుతంగా ఆడింది, ఆడవాళ్ళందరికీ ఐకాన్ అది. సో మన సమాజంలో ఇలాంటి హింసాత్మక క్రోధమైన మనస్తత్వం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి టాప్ 2లో మనం అదేనని పెడతాం. టాప్ 3 విషయానికి వద్దాం. టాప్ 3 సోహైల్. ఇంకా అట్లీస్ట్ మన సమాజంలో కొంత మంచితనం అనేది ఉంది, కొంత స్నేహం విలువ తెలిసిన వాళ్ళు ఉన్నారు, కొంత మానవత్వం ఉంది అని ప్రూవ్ చేయడానికి మనం చేసిన కనీస చర్య ఏంటంటే టాప్ 3లో సోహైల్ని పెట్టడం. అది కూడా లేదు అంటే ఇంకా మొత్తానికి అసలు నాశనం అయిపోయేది, మొత్తం కంప్లీట్ అసలు సమాజం ఇంకా దరిద్రం అనేది ప్రూవ్ అయ్యేది. ఇంకా సోహైల్లో లోపాలు లేవా? ఉన్నాయి, డెఫినెట్లీ ఉన్నాయి. కోపం ఉంది, అది కోపం చాలా పెద్ద లోపం సోహైల్లో. కానీ సోహైల్ కోపం వల్ల అవతల వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది తప్పించి నెగిటివ్ కాలేదు. యాక్చువల్లీ ఎప్పుడైతే సోహైల్ కోపడ్డాడో తను చాలా అతి త్వరగా దాన్ని మర్చిపోయి అవతల వ్యక్తిని మళ్ళీ వెళ్ళి సారీ చెప్పి దానివల్ల 1కి 10 తనకి బెనిఫిట్ అయ్యేలా చేస్తాడు. సో ఇది మనసులోంచి వచ్చిన, అది ఇగో వల్ల వచ్చి ఒక మనిషి మీద గ్రడ్జ్ పెట్టేసుకుని ఆ మనిషి నాశనం అయిపోవాలి, కూల్గా యాక్ట్ చేస్తూ మొత్తం అంతా నాశనం పోవాలని మొత్తం సీజన్ మొత్తం కోరుకుని అభిజిత్ టైప్ ఆఫ్ మనస్తత్వం కాదు ఇది. అప్పటికప్పుడు కోపం వస్తుంది, ఇమ్మీడియట్లీ కలిసిపోతాడు, మనసులో ఏదీ ఉండదు. ఇలాంటి కోపం లోపం అయినప్పటికీ శాపం కాదు. అనుకోకుండా వచ్చింది ఈ డైలాగ్, స్క్రిప్టెడ్ కాదు. సో ఉంది, లోపం అయితే డెఫినెట్లీ ఉంది. అంత కోపం ఉండకుండా ఉండాలి. ఆ కోపం వల్ల తను కరెక్ట్గా చేస్తున్నా, కరెక్ట్గా మాట్లాడుతున్నా అది కరెక్ట్గా కన్వీ కావట్లేదు. అది డెఫినెట్లీ మనం ఒప్పుకోవాల్సిన విషయమే. బట్ స్టిల్ అతని మంచితనం ఒక లెవెల్ మించింది. స్నేహం కోసం ఏమైనా చేయగలడు. టికెట్ ఫినాలే
జస్ట్ అలా ఇచ్చేసాడు. తర్వాత ఎంత టెన్షన్ పడ్డాడు, ఎక్కడ ఈ వీక్ ఎలిమినేట్ అయిపోతానని చెప్పి. బయట ఎలా ఉందో తనకు తెలియదు కదా, టెన్షన్ పడ్డాడు, డెఫినెట్గా బాగా టెన్షన్ పడ్డాడు. సో అంత టెన్షన్ తీసుకున్నాడు ఫ్రెండ్ కోసం. దట్ ఈస్ సోహెల్. అదృష్టశాత్తు ఇంకా సమాజంలో మంచిని గుర్తించే వాళ్ళు ఉన్నారు, మంచిని గెలిపించడానికి ట్రై చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి సోహెల్ 3rd ప్లేస్లోకి వస్తున్నాడు. అట్లీస్ట్ సోహెల్ అసలు ఫస్ట్ ప్లేస్లో ఉండాల్సిన వ్యక్తి. మన సమాజం నిజంగా సమాజంలో ఉన్న మనుషులందరూ మంచి వాళ్ళు అయితే, అన్నీ అర్థం చేసుకోగల మెచ్యూరిటీ ఉండుంటే ఫస్ట్ ప్లేస్లో ఉండేవాడు. కానీ మనం ఈజీగా మ్యానిపులేట్ అయిపోయే వాళ్ళం, ఇన్ఫ్లుయెన్స్ అయిపోయే వాళ్ళం. మనకి మంచి చెడు విచక్షణ అంత సరిగ్గా లేదు, అవగాహన అంతకంటే లేదు. సో ఇంకా అలాంటి వాళ్ళు, ఇంకా కొంత విచక్షణ ఉన్నవాళ్ళు, అవగాహన ఉన్నవాళ్ళు ఉన్నారు కాబట్టి 3rd ప్లేస్లో సోహెల్ ఉంటున్నాడు. ఇంకా 4th ప్లేస్ అఖిల్. ఓకే, మన సమాజంలో స్వార్థం అనేది బాగుంది చాలా. ఇప్పుడు స్వార్థపరులు చాలామంది ఉంటారు. సో ఉంటారు కాబట్టి డెఫినెట్లీ స్వార్థం అనేది టాప్ 5లో ఉండాలి. కాబట్టి అఖిల్ ఉండాలి. ఇప్పుడు నేను నాకు 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 ఎంత చేసినా కూడా నాకు ఎవరు ఏం చేయలేదు. అఖిల్ కోసం టికెట్ టు ఫినాలే ఇచ్చిన సోహెల్ తోటి నువ్వు నన్ను అర్థం చేసుకోలేదంట. అంత స్వార్థం. ఇంకేం అర్థం చేసుకోవాలి బాబు నిన్ను. మోనాల్ ప్రామిస్ని బ్రేక్ చేసిందంట. ఎప్పుడు నామినేట్ చేయని ప్రామిస్ని బ్రేక్ చేసిందంట. నువ్వు ఎన్ని ప్రామిస్లు బ్రేక్ చేసావు? మోనాల్ ఉండగానే మిగిలిన అమ్మాయిలకి ఫ్లర్ట్ చేయడం, అంత నువ్వంటే అంత పడిచిచ్చిన అమ్మాయి కోసం అలా చేయడం. నీకు అందరు అమ్మాయిలు కావాలి. మోనాల్ వేరే అబ్బాయితో అసలు మాట్లాడకూడదు. అది స్వార్థం. నేను నాకు అంత నాకే. ఇదే మనస్తత్వం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి సమాజంలో ఆ స్వార్థాన్ని మనం 4వ ప్లేస్లో నిలబెడుతున్నాం. రైట్. ఇంకా 5th ప్లేస్ హారిక. మనలో వెన్నుపోటు పొడిచే వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. సో వెన్నుపోటు పొడిచే వాళ్ళు, చెంచాగిరి చేసేవాళ్ళు, వీళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే దాన్ని బట్టి మనం చెప్పొచ్చు టాప్ 5లో మనం హారికని ఇస్తున్నాం ఛాన్స్. ఎందుకని తనని కష్టపడి కెప్టెన్ చేసిన వ్యక్తిని, ఒక నామినేషన్స్ నుంచి కంప్లీట్లీ ఒక వీక్ పాటు తనని లేకుండా చేసిన వ్యక్తిని నామినేట్ చేసి ఎలిమినేట్ చేయడానికి ట్రై చేసిన వ్యక్తి హారిక. అదే అలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తిని మనం టాప్ 5లో పెడతాం. గ్రేట్. చెంచాగిరి, పొసెసివ్నెస్ ఉండి అభిజిత్ దగ్గరికి ఎవ్వరు రాకుండా మోనాల్ని దూరించడానికి ట్రై చేసి, ఓకే పొసెసివ్నెస్ ఉంటుంది అలా ట్రై చేసింది అనుకున్నాం. చెంచాగిరి చేసుకుంటూ వచ్చింది. అందుకనే నాగార్జున అంతలా అన్నారు. ఎందుకంటే ఇది కరెక్ట్ యాటిట్యూడ్ కాదు. సపరేట్గా కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి మరి నువ్వు అభిజిత్ కోసం ఆడుతున్నావు అని ఎందుకు చెప్పేదో అంటే ఈ చెంచాగిరిని ప్రమోట్ చేయడం మంచిది కాదు. కాబట్టి సమాజంలో అనేక మంది ఇలాగ చెంచాగిరి చేస్తూ వాళ్ళ పేరు చెప్పుకుని ఎదగడానికి ట్రై చేస్తుంటారు. ఇట్స్ ఎ రాంగ్ మెసేజ్. అందుకనే నాగార్జున గారు కన్ఫెషన్ రూమ్లో పిలిచి మరి చెప్పారు. మనం ఇలాంటి చెంచాగిరిని వెన్నుపోటు పొడిచి మనస్తత్వాన్ని మనం టాప్ 5లో నిలబెట్టాం. అసలు నిజానికి సమాజంలో ఆడవాళ్ళు ఎన్ని బాధలు పడుతుంటారు. అసలు నిజానికి అసలు ఇళ్లలో ఉండే ఆడవాళ్ళు వాళ్ళు పడి బాధలు, వాళ్ళ వేదన, ఇవన్నీ వీటన్నిటినీ మనకి కళ్ళకు కట్టినట్టు కనిపించేలా చేసిన వ్యక్తి మోనాల్. కానీ ఆ వ్యక్తిని మనం తోస్తాం బయటికి. టాప్ 5లో కూడా లేదు. అంటే ఇలాంటివి అసలు మనకు పట్టించుకోమన్నమాట. ఈ బాధపడే వాళ్ళతో మనకి సంబంధం లేదు, మనకి అసలు వాళ్ళ అవసరం లేదు. వాళ్ళు అసలు సమాజంలో ఉండడం కూడా వేస్ట్, టాప్ 5లో ఉండడం వేస్ట్, పక్కన పెడేస్తాం. అది. సో ఇది మన సమాజానికి మన సమాజం, మన సొసైటీ, మనం ఎలాంటి ప్రజల మధ్య నివసిస్తున్నాం అనే దానికి నిదర్శనం బిగ్ బాస్ సీజన్ 4లో టాప్ 5 సెలక్షన్ బట్టి మనం చెప్పొచ్చు. మన బిగ్ బాస్ రివ్యూయర్స్ ఏం చెప్తారో దాన్ని గుడ్డిగా ఫాలో అయిపోయి జనాలు, దాన్ని బట్టి మనం ఇంకో విషయం చెప్పొచ్చు. అదేంటంటే మన జనాలు ఎంత ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. సొంతంగా ఆలోచించే మనస్తత్వాలు లేవు.
నాగార్జున గారు అంత మెచ్యూరిటీ ఉన్న వ్యక్తి, అంత జీవితాన్ని చూసిన వ్యక్తి, ఆయన చెప్పిన మాటల్ని కూడా వక్రీకరించి ఆయన చెప్పింది తప్పు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారం చేస్తున్న ఈ రివ్యూస్ చెప్పే మాటల్ని విని అదే నిజం నమ్ముతున్నారు జనాలు. ఇంకేమనుకోవాలి? సరే, ఇంక ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా సేపు పడుతుంది. ఇంకా ఇక్కడితో ఆపుతున్నాను. ఎపిసోడ్ అయిపోయాక రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, బాయ్.